గ్రంథంలో నుండి మన వాక్య ధ్యానం కొరకు భక్తుడగు లూకా రాసినటువంటి సువార్త. మన వాక్య ధ్యానం కొరకై భక్తుడగు లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం. భక్తుడగు లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 39-40 వచనం. 39-40 వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి దేవా. మీ వాక్యాన్ని మేము ధ్యానించి మీ మనస్సు, మీ హృదయాన్ని తెలుసుకుని మీ అందు ఫలించి వర్ధులకు సహాయం చేయండి దేవా. మీరే మీ నామమునకు మహిమ తెచ్చుకుందాం. నిలబడిన నీ దాసుని యొక్క ఆత్మశక్తి చేత నింపమని, ఆత్మావేశం చేత మీ దాసుని నింపి మీరే బలమైన సాధనముగా వాడుకున్నాను. యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అనే కొన్ని విషయాలను ఇది మనం ధ్యానించబోతా ఉన్నాం. యేసు ప్రభువారు తానే ఈ లోకంలో ఉండగా మానవ శరీరాకారంలో నివసించుచున్న మన ప్రభువే ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఎందుకు? ఆయన దేవుడై ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి? ఎందుకంటే నీకు, నాకు, మనకందరికీ మాదిరికరముగా ఉండటం. మనం కూడా అటువంటి శోధనలో, శ్రమలో ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి నీ చిత్తమైతే నాకు సహాయం చేయనైనా అని ప్రభు పాదాల చెంత నీవు నేను మొరపెట్టుటకు, నీకు నాకు మాదిరిగా ఉండటకు ప్రార్థన చేశాడు. కానీ ఆయన దేవుడై ఉండి ఆయన చేతకాని వాడై ప్రభువుకు, తండ్రికి మొరపెట్టలేదు. ఇప్పుడు మన ప్రభువు చెప్పినటువంటి ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అనే విషయాన్ని బట్టి మనం ఎదురున్న కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడబో రాత్రి, ఆ శిలువ మరణమునకు అప్పగింపబడబో రాత్రి యథాప్రకారం ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయుట ఆయనకు ఆనవాయితీ. అలాగునే ఆయన ఆ రాత్రి కూడా ప్రార్థన చేయుటకు వెళ్ళాడు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళారంట? ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్తే ఆయన శిష్యులతో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడని చెప్పారు. ఎందుకు చేయమన్నాడట? ఎవరు? శిష్యుడు. నేడు నీవు నేను మనము కూడా అంతే. మనము శోధనలో ప్రవేశించకూడనట్లుగా, శోధనలో పడిపోకుండానట్లుగా, శోధనలో చెడిపోకుండానట్లుగా
శోధన చేత జయింపబడు వారముగా ఉండకుండానట్లుగా నీవు నేను మనము ఎందుకు ప్రార్థన చేయాలయ్యా? శోధనలో ప్రవేశించకూడనట్లుగా ప్రార్థన చేయాలా? ఎందుకు ప్రార్థన చేయాలి? శోధనలో పడకుండా, శోధనలో ప్రవేశించకూడనట్లుగా ప్రార్థన చేయాలి. అమ్మా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన ఈ రాత్రి తన శత్రువులకు అప్పగింపబడిపోతున్నాడని ఎరిగి, తాను పనార్పణముగా పోయబడిపోతున్నాడని ఎరిగి, ఒలీవల కొండకు యథాప్రకారం ప్రార్థన చేయటకు ఆయన వెళ్ళాడు. వెళ్తే ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. శిష్యులతో ఆయన అన్నాడా, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడా? ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు? మీ కొరకు. మీరు శోధనలో పడకుండా, మీరు శ్రమలో పడకుండా, మీరు ఇబ్బందులో పడకుండా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈనాడు అనేకులకు ప్రార్థన అనేది ఒక నిర్లక్ష్యమైనటువంటి కాదు. ప్రార్థన అనేది అది ఒక నిశ్శబ్దముగా మన ప్రభువుతో మనం మాట్లాడేటువంటి సమయం కాబట్టి అది హంగు ఆర్భాటాలతో కూడినది కాదు ప్రార్థన అంటే. అందుచేత అనేకులు గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఉంటారు, గంటల గంటల ప్రార్థన ఉంది, ఇంకా అనేక సంఘంలో అనేక కార్యక్రమాలు వచ్చాయి, స్కిట్స్ అంట, డాన్సులు అంట, ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. కానీ ప్రార్థనకు ఎంత సమయం ఉంది? లేదు. మన ప్రభు అయితే ఏమన్నారంటే, మీరు శోధనలో ప్రవేశించబడినట్లు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా, ఇబ్బందులో పడకుండా. అందుకే యాకోబు భక్తుడు రాసిన కూడా ఒక మాట అంటాడు, చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలా? ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభుకు ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారికి శ్రమ వచ్చింది. ఆయన శిలువ మరణములకు అప్పగింపబడబోతున్నాడు. దుర్మార్గులు ఆయన అన్యాయంగా హింసించి బాధించి శిలువ మరణములకు తీసుకొని పోబోతా ఉన్నారు. అట్టి సంగతులు తాను ఎరిగి ఉండి శిష్యులతో ఆయన నా కొరకు ప్రార్థన చేయండి అని లేదు. ఏమన్నాడు? మీ కొరకు ప్రార్థన చేయండి. మరి ఆయన కలగబో శ్రమల గురించి ఎవరు ప్రార్థన చేశారు? ఆయనే ప్రార్థన చేశారు. ఆయనే అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటాం. మనమైతే ఏం చేస్తాం? అనేక మంది మీద ఆధారపడుతూ ఉంటాం, వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటాం, సేవకుల మీద ఆధారపడుతూ ఉంటారు. అలాగున వారు ప్రార్థన చేయమని అడగడం తప్పని కాదు. కానీ మొట్టమొదట ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరికి శ్రమో వాడు ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు, శ్రమలో పడకున్నట్లుగా మీరు ఏం చేయండి అన్నాడు ప్రభు? ప్రార్థన చేయండి. కాబట్టి శ్రమలో, శోధనలో మనం పడకోకుండా ఉన్నట్టుగానే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కొరకు మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. భక్తులపైన ఆధారపడడం కాదు. ఎవరో ఒక ఆయన 10 రోజులు 50 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, ఆయన చెప్తే మన సమస్య కలిగిపోతుందని కాదు. ఎవరికి శోధన వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమలో పడకుండానట్టుగా, శోధనలో పడకుండానట్టుగా ఎవరికి వారు ఏం చేయాలయా? ప్రార్థన చేయాలి. అదే మన ప్రభువు చెప్పారు. మీరు శోధనలో పడకుండానట్టుగా, శ్రమలో పడకుండానట్టుగా మీరేం చేయండి? ప్రార్థన చేయండి అన్న.
రెండో విషయం, మన ప్రభువారు ప్రార్థన చేయమన్న అంశం మరొక విషయాన్ని నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. లూకా రాసినటువంటి సువార్త లూకా సువార్త 11వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. మీలో తండ్రి అయిన వాడు కుమారుడు చేపలడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేరునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారి నుండి మీ పిల్లలకు మంచి ఈవులను అడిగి ఉంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఎందుకు ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా ప్రతి ఒక్కరికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందినట్టుగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంట? అయ్యా, మానవ మాత్రులైన మీరే ఎన్నో చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, ఆలోచనలు ఆలోచించే మీరే మీ పిల్లలు మంచి మార్గంలో ఉండాలి, మంచి త్రోవలో నడవాలి, మంచి జీవితాన్ని జీవించాలి. మీ పిల్లల గురించి మీకు ఎంత ఉందో మీ పరలోకపు తండ్రికి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది. అందుకు కాబట్టి ఆయన మీరు ప్రార్థన చేస్తే, మీరు అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండి తన కార్యం చేయనట్టుగా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని విడిచిపోతారంటే, దేవునితో మనం మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు, దేవుని మాట మనం వినకుండా ఉన్నప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకొనకుండా ఉన్నప్పుడు, దేవుని యొక్క తిన్నని మార్గంలో ఉన్న మనం ప్రయాణం చేయనప్పుడు దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. చూడండి, ఒక భక్తుడికి దేవుని ఆత్మ చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా వెళ్ళినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతినిగా అతను నియమించబడి, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా తన సంగతి అంతయు వినిపించి ఏం చేశాడంట? యెఫ్తా ఎవరు అసలు? యెఫ్తా ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. గిలాదీయునికి ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. ఆ వేశ్య కుమారుడు అయినందు చేత యెఫ్తాను ఏం చేశారంటే, అక్కడ అన్నదమ్ములందరూ, నీకు ఆస్తిలో పాలు పంపులు లేవురా బాబు, నీకు ఆ తండ్రి ఆస్తిలో భాగం రాదు అని తరివేశారు. కొంతకాలానికి వారికి మిద్యానీయులతో యుద్ధం రాగా ఈ యెఫ్తా అనేవాడు అల్లర్జనంతో చేరి మంచి యోధుడుగా తయారవుతాడు. అందుచేత ఈ గిలాదు పెద్దలందరూ ఏమని ఆలోచన చేస్తారంటే, యెఫ్తా అనేవాడు మనతో ఉంటే ఈ మిద్యానీయులను మనం ఈజీగా జయించవచ్చు అని అంటారు. అందుకు ఈ గిలాదీయులు అందరూ యెఫ్తా దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నిన్నే మా ప్రధానిగా చేసుకుంటాం నాయనా, నిన్నే మా రాజుగా పెట్టుకుంటాము, నువ్వు మాతో రావాలి, ఆ మిద్యానీయులను జయించాలని ఇశ్రాయేలు గిలాదు వారందరూ అడిగినప్పుడు, యెఫ్తా నన్ను తరిమేస్తుంది కదయ్యా, నన్ను తండ్రి ఆస్తిలో నాకు భాగం లేదంటారు కదా అని మాట్లాడి చివరకు తనను ఒప్పించి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గిలాదులోకి రాగానే యెఫ్తా ఏం చేస్తున్నాడయ్యా?
తన సంగతి అంతా తన ప్రభువు సన్నిధిలో ఏం చేస్తున్నాడు? కుమరిస్తా ఉన్నాడు, తెలియపరుస్తూ. ఏది తన సంగతి అంతా? తాను అల్లరి జనముతో చేసిన పాపములన్నీ, తాను అల్లరి మోకలలో చేరి జరిగించిన ప్రతి దుష్ట క్రియలన్నిటినీ తన ప్రభువు దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టేస్తా. అప్పుడు దేవుని ఆత్మ యెఫ్తాను బలపరిచింది. చూడండి 29వ వచనం, 11వ అధ్యాయంలో 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగి. ఎవరు బలపరిచేస్తారని? యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ తనకు సహాయం చేసింది. కారణం, తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన సంగతి అంతా తన ప్రభుతో చెప్పుకోండి, తన దేవుడితో చెప్పుకున్నాడు. అప్పుడు తన సంగతి అంతా తనతో చెప్పుకున్నందుచేత, ఆ పాపమంతటి నుండి పశ్చాత్తాపడి విడిచిపెట్టినందుచేత దేవుని ఆత్మ యెఫ్తాను ఏం చేసింది? బలపరిచింది. అలాగే దేవుని ఆత్మ నీలో నాలో కార్యం చేయాలంటే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యో, ఆ పరిశుద్ధ ఆత్మను మనకెందుకు ఇస్తాడు దేవుడు అని కాదు. చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఊరిని దిగి ఉంటే పరలోకము తండ్రి ప్రేమామూర్తి అయిన దేవుడు మీకు ఎంత పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహింపడాలి. కాబట్టి మీరు ప్రార్థన ఎందుకు చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుటకు ప్రార్థన చేయాలి. మూడవ లూకా సువార్తలోని 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ఏం చేయాలి? ఎవరి కొరకు చేయాలన్న? బాధించే వారి కొరకు, శ్రమ పెట్టే వారి కొరకు, దూషణగా హేళనగా మాట్లాడే వారి కొరకు, నిన్ను హింసించి బాధించుచున్న వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటామో మనము సామెతలు వెళ్దాం. వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? సామెతలు వెళ్దాం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన యెడల వారికి భోజనం పెట్టు, దప్పికొనిన యెడల వారికి దాహం నిమ్ము. అట్లు చేయుట చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. అందుకు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చు. ఎందుకు ప్రార్థన చేయాలంట? మన శత్రువుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంట? ఆయన అలాగు నీవు ప్రార్థన చేయటం వలన, అలాగు నీవు క్షమించి నీ శత్రువు కొరకు ప్రార్థన చేయటం వలన వారి తల మీద ఏం పోస్తున్నవారంట? నిప్పులు కుప్పగా పోస్తున్నారు. నిప్పులు కుప్పగా పోయబడిన వాడేమవుతాడు? కాలిపోతాడు. అందుకే లుకా భక్తులు రాస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని శపించి దూషించి శ్రమల పాలు చేయ వారి వరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయడం వలన దేవుని ఆత్మ వారి మీద తన కార్యాన్ని జరిగిస్తారు. కనుక మనం ఎందుకు ప్రార్థన చేయాలంట? శత్రువుల కొరకు, మనల్ని హింసించి బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆఖరిది మత్తయి సువార్త 7వ అధ్యాయం
ఆఖరిగా మన ప్రభు ప్రార్థన చేయమన్న మనకు మాట చూసి త్వరగా ముగించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి ఏం చేయబడుతున్నట తీయబడుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును. మన అవసరతలు, మన అక్కరలు, మన వ్యాధి బలహీనతలు, మన శోధన బాధలన్నీ మన ప్రభువుకు మనం అప్పగిస్తే, మన ప్రభువుకు చెప్పుకుంటే ఆయన వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు. మనకి ఏది కొలవో అది మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అది మనకేం చేయబడుతుందంట? ఇయ్యబడుతుంది. నీ కొదువలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ అక్కర్లన్నీ నీ ప్రభు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం అడిగితే మన ప్రభు మనకిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే ప్రార్థన మన ప్రభు చెప్పిన సంగతి. శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, శ్రమలో ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుటకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని ఆత్మ మనల్ని బలపరచినట్లుగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యెఫ్తా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన దేవుని సన్నిధిలో తన సంగతితో చెప్పుకున్నాడు. వెంటనే దేవుని ఆత్మ తనను బలపరచగా తాను చేయకూరుకున్న కార్యమందు ప్రభు తనకు సహాయం చేశాడు. అలాగనే మన ప్రభువుకు మనం మొరపెడితే, మనం ప్రార్థన చేస్తే అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అన్నాడు. కాబట్టి మన ప్రభు మనం ఏం చేయాలి? అడగాలి, ప్రార్థన చేయాలి. అడిగితే మనకు మన ప్రతి అవసరత, మన ప్రతి కొలువ క్రీస్తు యేసునందు తీర్చబడుతుంది. ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో తీర్చబడును అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట, మీ ప్రతి అవసరత క్రీస్తు యేసునందు ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడునని ప్రభు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభు కొద్ది మాటలు మన నిమిత్తమై జీవించాలి.